సృష్టి. అసలు ఈ జగత్తులో సృష్టి అనేది ఎలా జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకని అంటే సృష్టి జరిగితేనే మానవుడు భూమి మీద ఆవిర్భవిస్తాడు. అలా ఆవిర్భవించినటువంటి ఈ మానవుడు విజ్ఞానాన్ని సముపార్జన చేసి ఆ తరువాత కైవల్యాన్ని సాధిస్తాడు. అందుకని అసలు సృష్టి అనేది ఎలా జరిగింది అనే విషయాన్ని ముందుగా చూద్దాం. జగత్తులో సృష్టి ఎలా జరిగింది అనే విషయం మీద భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. వివిధ రకాల ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయాలు వివిధ రకాలుగాను చెప్పబడ్డాయి. మనకు ఉన్నటువంటి దేవతలలో ప్రధానమైనటువంటి వాళ్ళు 5. అదే మనం పంచాయతనము అని చెప్పుకుంటా ఉన్నాం. ఆదిత్యం, అంబికం, గణనాథం, విష్ణు, శివం. వీళ్ళల్లో ఏ దేవతని ఆరాధించేటటువంటి వాళ్ళు ఆ దేవతనే పరమేశ్వర స్వరూపము అని వర్ణిస్తూ ఉన్నారు. ఆ దేవతయే సృష్టికి మూలాధారము, మూల కారణము అని చెబుతూ ఉన్నారు. ఉదాహరణకి నారాయణోపనిషత్తును చూడండి. ఇది వైష్ణవులకు ప్రధానమైనటువంటి ఉపనిషత్తు. వాళ్ళ యొక్క అధిదేవత ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు, లేకపోతే శ్రీ మహావిష్ణువు. అయితే నారాయణోపనిషత్తులో సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి వాడు పరమ పురుషుడైనటువంటి నారాయణుడు ఒక్కడే. అతడు సృష్టి చేయాలి అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శరీరం నుంచి సూక్ష్మరూపి అయినటువంటి హిరణ్య గర్భుడు ఆవిర్భవించాడు. ఆ తరువాత తన్మాత్రలు, ఆ తరువాత పంచభూతాలు ఆవిర్భవించినాయి. ఈ రకంగా శ్రీమన్నారాయణ యొక్క శరీరం నుంచి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, మరీచి, కశ్యపుడు, ప్రజాపతులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, సకల వేదాలు కూడా ఆవిర్భవించినాయి. చరాచర జగత్తంతా కూడా శ్రీమన్నారాయణుని నుంచే ఆవిర్భవించింది. ఇవన్నీ కూడా నారాయణోపనిషత్తులోనే ఉన్నాయి చూడండి. చివరకు ఇవన్నీ కూడా నారాయణుని యందే లయమవుతూ ఉన్నాయి. నారాయణుడే సత్యము, నిత్యము అయినటువంటి వాడు. నారాయణుడే బ్రహ్మ, నారాయణుడే శివుడు, అతడే ఇంద్రుడు. భూమి, ఆకాశము, కాలము, దశ దిశలు అంతా కూడా నారాయణుడే. పైన ఉన్నది, కింద ఉన్నది, మధ్యన ఉన్నది అంతా నారాయణుడే. బాహ్యాభ్యంతరముల యందు అంతటా ఉన్నది ఆ శ్రీమన్నారాయణుడే. భూత భవిష్యత్ వర్తమానాలు అంతా కూడా ఆ శ్రీమన్నారాయణుడే అని చెప్పబడింది. అంటే చరాచర జగత్తంతా కూడా శ్రీమన్నారాయణ నుంచే ఆవిర్భవించింది. అతడే పరమ పురుషుడు, అతడే పరబ్రహ్మ. ఈ జగత్తంతా నారాయణ స్వరూపమే అని చెబుతూ ఉన్నది నారాయణోపనిషత్తు. అయితే వైష్ణవంలో ఈ సృష్టి విధానం గురించి ఇంకో రకంగా కూడా ఉంది. జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయాలను చూసే శ్రీమన్నారాయణుడు. ఆయన 25 తత్వములు గల పురుషుడు అని వేదాలు కీర్తిస్తూ ఉన్నాయి. అతడు ఆద్యంతములు లేనటువంటి పురుషోత్తముడు. ఈయన కళ్ళు తెరిస్తే పగలు, అదే సృష్టి. కళ్ళు మూస్తే రాత్రి, అదే ప్రళయము. ఇదే కల్పము అనబడుతుంది. ఈయన అనంతుడు. ఆయనకు రూపం లేదు. కాళ్ళు, చేతులు మొదలైనటువంటి అంగాలు ఏవీ లేవు. శరీరం లేదు. ఆయన సర్వస్వాన్ని ఆవరించి ఉన్నాడు. అన్ని ఇంద్రియముల యొక్క గుణాలను కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అతడే ముక్తి ప్రదాత. అతని వలనే సర్వము సంభవిస్తూ ఉన్నది. ఆ పరమ పురుషుడి నుండే
హిరణ్యగర్భుడు జన్మించాడు. దాని నుండి ఆకాశము, వాయువు, తేజస్సు, జలము అన్నీ ఆవిర్భవించినాయి. అంటే ఇక్కడ ఇంతవరకు భూమి అనేది రాలేదన్నమాట. ఆ జలంలో నుంచి ఒక అండం వచ్చింది. ఈ అండము హిరణ్మయము. ఆ హిరణ్మయమైనటువంటి అండమే ప్రజాపతి అని వేదాలు చెబుతూ ఉన్నాయి. పరమేశ్వరుడు ఆ అండాన్ని 2 భాగాలుగా చేశాడు. అందులో పై భాగమంతా కూడా ఆకాశమైపోయింది, కింద భాగమంతా రసాతలము. ఈ అండము నుంచి వచ్చినటువంటి మావి ఈ జలమునందు పడి భూమిగా మారింది. దాని మీద అనేక వేల యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి పర్వతాలు, కొండలు, నదులు, చెట్లు, చేమలు అన్నీ బాగా పెరిగిపోయినాయి. ఆ బరువును మోయలేక భూమి నీటిలో మునిగిపోయింది. అలా మునిగిపోతూ తనను రక్షించమని శ్రీహరిని ప్రార్థించింది. అప్పుడు శ్రీహరి ఆదివరాహమై తన కోరల మీద మోసి ఈ భూమిని రక్షించాడు. ఈ రకంగా శ్రీ మహావిష్ణువు వలనే ఈ చరాచర జగత్తు అంతా ఆవిర్భవించింది అని చెప్పబడింది. ఇది వైష్ణవంలో ఉన్నటువంటి సృష్టి యొక్క క్రమం. ఇక శైవంలో చూడండి, త్రిమూర్తులలో 3వ వాడు రుద్రుడు. అతడే పరమేశ్వర స్వరూపుడు, ఇతడే శివుడు అని ఆరాధించేటటువంటి వాళ్ళకి ముఖ్యమైనటువంటిది వీళ్ళకి అథర్వ శిరోపనిషత్తు. ఈ అథర్వ శిరోపనిషత్తులో దేవతలందరూ కూడా ఆ రుద్రుడు నివసించేటటువంటి స్వర్గలోకానికి వెళ్ళి, దేవా నువ్వు ఎవరు అని అడుగుతారు. దానికి ఆ రుద్రుడు, ఈ సృష్టికి ముందు నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఉంటాను, నాకన్నా వేరైనటువంటి వాళ్ళు లేరు, నేనే త్రికాలాతీతుడను, నిత్యానిత్యుడను, నేనే బ్రహ్మను, చక్షురాది ఇంద్రియాలు నేనే, శ్రోత్రాది ఇంద్రియాలు నేనే, ఊర్ధ్వదిక్కు అధోదిక్కు దశ దిశలు విదిశలు కూడా నేనే, స్త్రీ పురుషుడు నపుంసకుడు నేనే, గాయత్రి నేనే, సావిత్రి నేనే, త్రిష్టపు జగతి అనుష్టపు మొదలైనటువంటి ఛందస్సులన్నీ నేనే, గార్హ్యపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని నేనే, గోవును నేనే, గౌరీదేవిని నేనే, జ్యేష్ఠుడను శ్రేష్ఠుడను కూడా నేనే, అధికుడను నేనే, జలమును నేనే, తేజస్సు నేనే, చతుర్వేదాలు నేనే, ఓంకారము నేనే, పుష్కరము నేనే, పవిత్రము నేనే, అగ్రభాగము మధ్య భాగము అధోభాగము నేనే, దశ దిశల యందు ఉన్నది లేనిది కూడా నేనే, జ్యోతి రూపుడను నేనే, నేనే ఈ జగత్తంతా ఆవరించి ఉన్నాను, నేనే సర్వవ్యాపిని సర్వరూపిణి, ఈ చరాచర జగత్తంతా కూడా నా చేతనే సృష్టించబడింది అంటాడు. ఈ రకంగా శివుల యొక్క దృష్టిలో ఆ రుద్రుడి చేతనే ఈ జగత్తు సృష్టించబడింది, అతడే పరబ్రహ్మ స్వరూపము అని. అయితే శాక్తేయులంతా కూడా పరమేశ్వరుని ఆరాధిస్తారు. పరమేశ్వరుని గురించి వివరించేవి 9 ఉపనిషత్తులున్నాయి. అందులో బహురుచోపనిషత్తు ఒకటి. దానిలో ఈ సృష్టి ప్రారంభానికి ముందు ఆ పరమేశ్వరి ఒక్కతే ఉండేది. ఆవిడే ఈ చరాచర జగత్తు అంతా సృష్టించింది. ఆవిడే కామకళ, శృంగార కళ. ఆమె నుంచి ముందుగా బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆ తర్వాత విష్ణువు, రుద్రుడు, మరుద్గణాలు, గంధర్వులు, అప్సరసలు, కిన్నెరలు, భోగ్యము, ఈ రకంగా అన్నీ కూడా ఉద్భవించాయి. అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, తావరాలు,
జంగమాలు, పశువులు, పక్షులు, జంతువులు, మృగాలు, జలచరాలు, చెట్లు, చేమలు, చివరికి మానవులు ఆవిర్భవించారు. ఆవిడే పరాశక్తి, శాంభవి, కాది విద్య, హాది విద్య, ఆవిడే త్రిపుర సుందరి అని చెప్పబడింది. అయితే శాక్తేయంలో ఇంకో విషయం కూడా ఉంది. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ. ఇతడు బిందు రూపంలో ఉన్నాడు. ప్రళయం జరిగినప్పుడు కర్మక్షయమైనటువంటి జీవులు విముక్తిని పొందుతాయి. కర్మక్షయం కానటువంటి జీవులు తమ యొక్క కర్మలను తమతో మూటగట్టుకుని ఆ మాయలో కలిసిపోతాయి. ఆ మాయ వచ్చి పరమేశ్వరుల్లో చేరుతుంది. ఇప్పుడు కర్మక్షయం కాకుండా తనలో ఇమిడి ఉన్నటువంటి జీవరాశికి మోక్షం కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ పరమేశ్వరుడు సృష్టి చేయాలి అని సంకల్పించాడు. ఆ స్థితిలో అతని నుంచి కొంత శక్తి బయటికి వచ్చింది. ఆ బయటికి వచ్చింది ఆ శక్తి. ఇప్పుడు బయటికి వచ్చినటువంటి శక్తికి అక్కడ ఉన్నటువంటి శివుడికి భేదమేం లేదు, రెండు ఒకటే. అవ్యక్తంగా ఉన్నటువంటి ఈశ్వరుడు, వ్యక్త రూపంలో బయటికి వచ్చింది శక్తి. వీళ్లే శివశక్తులు. ఈ శక్తి త్రికోణాకారంలో ఉన్నది. ఇదే మాయ, అవ్యక్తము. దీని నుంచి మహత్తత్వము, అహంకారము, తన్మాత్రలు, వాటి నుంచి పంచభూతాలు వచ్చినాయి. ఈ పంచభూతాలు కూడా పంచీకరణ చేయటం వల్ల 17 భాగాలైనాయి. వీటి నుంచే జీవరాశి అంతా కూడా ఆవిర్భవించింది. ఇది రూపాత్మకమైనటువంటి జగత్తు. ఇక నామాత్మకమైనటువంటి జగత్తును చూద్దాం. ముందుగా ఓంకారం పుట్టింది. దాని నుంచి అకార, ఉకార, మకారాలు పుట్టాయి. వాటి నుంచి అక్షర సమన్వయం వచ్చింది. దాని నుంచి పదాలు, మాటలు, వాక్యాలు, మంత్రాలు, వేదాలు, శాస్త్రాలు, సంగీతం, సాహిత్యం అన్నీ ఆవిర్భవించాయి. ఈ రకంగా నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఏర్పడింది. లలితా రహస్యోపనిషత్తులో సృష్టి అంతా కూడా ఆ పరమేశ్వరి చేతనే చేయబడింది అని చెప్పడం జరిగింది. ఇలా కాదు, గుణత్రయ విభాగం చేతనే శ్రీ సృష్టి అంతా కూడా ఆవిర్భవించింది అని కొందరి వాదన ఉన్నది. గుణత్రయ విభాగము అంటే గుణాలు 3: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సృష్టికి ఈ 3 గుణాలు కూడా అవసరమేను. ఈ 3 గుణాలు 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 గుణాల వల్లనే ఈ సృష్టి జరిగింది అంటారు. అదే ఏకగుణ సృష్టి, ద్విగుణ సృష్టి, త్రిగుణ సృష్టి అని చెప్పబడుతూ ఉన్నది. ఒక్కసారి మనం ఈ సృష్టిలో గుణత్రయాత్మకమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఈ రకాలు కూడా చూద్దాం. ఏకగుణ సృష్టి అంటే ఏమిటి అసలు? ఇందులో ఒకే గుణం ఉంటుంది. అంటే సత్వగుణం వల్ల బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆవిర్భవించారు. రజోగుణం వల్ల మానవులు, మృగాలు, పశువులు, పక్షులు, జలచరాలు ఆవిర్భవించినాయి. తమోగుణం వల్ల చెట్లు, చేమలు, పర్వతాలు ఆవిర్భవించినాయి. ఇదే ఏకగుణ సృష్టి. అంటే ద్విగుణ సృష్టి. ఇందులో ప్రతి గుణము మళ్ళీ 3 భాగాలుగా అవుతోంది. దాని నుంచి ప్రాణికోటి ఆవిర్భవిస్తూ ఉన్నది. అంటే సత్వగుణం ఉన్నది అనుకోండి. సత్వగుణంలో సత్వం, దీని నుంచి విరాట్ పురుషుడు మొదలైన వాళ్ళు ఆవిర్భవించారు. సత్వ రజస్సు నుంచి దేవపురుషులు, వాలకిల్యులు, వైఖానసులు ఆవిర్భవించారు. సత్వ తమస్సు నుంచి యక్షులు, రాక్షసులు, విద్యాధరులు వీళ్ళందరూ ఆవిర్భవించారు. ఈ రకంగా సత్వగుణం నుంచి ఇన్ని రకాలైనటువంటి, అంటే విరాట్ పురుషులు,
దేవతలు, యక్షులు వీళ్ళందరూ కూడా ఆవిర్భవించారన్నమాట. అలాగే రజోగుణం తీసుకోండి. రజోగుణంలో సత్వగుణం, రజస్తస్వం నుంచి మానవులు, రజోరజం నుంచి పశువులు, మృగాలు, రజోత్తమం నుంచి స్వేదజాలు, అండజాలు, జలచరాలు ఆవిర్భవించాయి. ఇప్పుడు తమో గుణాన్ని గనక తీసుకున్నట్లయితే తమో గుణంలో సత్వగుణం పైరులు, గడ్డి పంటలు మొదలైనవి. తమో గుణంలో రజస్సు చెట్లు, పొదలు, తీగెలు. తమో భూములు, కొండలు, బండలు ఆవిర్భవించాయి. ఇది ద్విగుణ సృష్టి అన్నారు. అలా కూడా కాదు, త్రిగుణ సృష్టి ఉన్నది అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. త్రిగుణ సృష్టి అంటే ఏమిటి? ఇందులో ప్రతి గుణంలోనూ కూడా 3 భాగాలుంటాయి. అవి మళ్ళీ ఒక్కొక్కటి 3 భాగాలవుతాయి. ఈ రకంగా 3 × 9 మొత్తం 27 భాగాలవుతాయి. వీటి వల్లనే ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించబడుతోంది. చూడండి, ఇప్పుడు సత్వగుణం. సత్వగుణంలో ముందు తమోగుణం తీసుకుంటున్నాం. ఈ తమోగుణం మళ్ళీ 3 భాగాలు అవుతోంది. సత్వగుణంలో తమం. దీనివల్ల శేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు. సత్వంలో తమో రజం, దేవతలు, అంగీరసుడు మొదలైన వాళ్ళు. సత్వంలో తమో సత్వం, కర్మదేవతలు, నవగ్రహాలు ఆవిర్భవించారు. ఇదంతా కూడా సత్వంలో తమో గుణం అన్నమాట. ఆ తమో గుణమే మళ్ళీ సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 భాగాలైంది. ఇప్పుడు సత్వంలో రజోగుణం తీసుకోండి. సత్వంలో రజోత్తమం, సిద్ధులు, సాధ్యులు. సత్వంలో రజోరజం, సప్తఋషులు, సుఖ వామదేవాదులు. సత్వంలో రజో సత్వం, దిక్పాలకులు, పంచబ్రహ్మలు. ఇక సత్వంలో ఇప్పుడు సత్వగుణం తీసుకోండి. సత్వంలో తమస్సు, విరాట్ పురుషుడు, హిరణ్య గర్భుడు. సత్వంలో సత్వరజస్సు, సూత్రాత్మ, నిర్వికల్ప సమాధి నిష్ఠులు మొదలైన వాళ్ళు. సత్వంలో సత్వసత్వం, సర్వజ్ఞత్వము, సర్వేశ్వరత్వము, సర్వాంతర్యామిత్వము. ఇవన్నీ కూడా ఆవిర్భవించినాయి. ఈ రకంగా ఇవన్నీ కూడా సత్వగుణం వల్ల ఆవిర్భవించాయి అని మొట్టమొదటి 9 భాగాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు రజోగుణం చూద్దాం. రజోగుణంలో ముందుగా తమస్సు. మళ్ళీ ఇది 3 భాగాలు అవుతుంది అనుకున్నాం కదా. రజంలో తమం, కందిరీగలు, తేళ్లు, పాములు, చీమలు. రజంలో తమో రజం, మొసళ్ళు, పీతలు, నత్తలు. రజంలో తమో సత్వం, కాకులు, పిచ్చుకలు, చిలకలు, గోరువంకలు. ఇప్పుడు రజం చూద్దాం. రజంలో రజోత్తమం, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు. రజంలో రజోరజం, ఏనుగలు, గుర్రాలు, కోతులు, మేకలు మొదలైనవి. రజంలో రజోసత్వం, కర్రేవులు, చమరీ మృగాలు, జింకలు, దుప్పులు మొదలైనవి. రజంలో సత్వతమం, శూద్రులు, మంగలి, మాల, సాకలి మొదలైన వాళ్ళు. రజంలో సత్వరజము, పుణ్యకర్మలు, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసేటువంటి పాలకులు. రజంలో సత్వసత్వం, బ్రహ్మవాదులు, వేద విధులు, దశవిధ బ్రాహ్మణులు. ఇక్కడ దశవిధ బ్రాహ్మణులు అంటే ఎవరు అని అనుమానం వస్తుంది.
ఈ బ్రాహ్మణులు అని చెప్పబడే వాళ్ళు మొత్తం 10 రకాలుగా ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే పంచద్రావిడులు అని ఒక 5 మంది, పంచగౌడులు అని ఒక 5 మంది. ముందుగా పంచద్రావిడులు అంటే ఎవరు? ఆంధ్ర, కర్ణాటక, ద్రావిడ, గూర్జరి, మహారాష్ట్రులు. వీళ్ళు ఈ 5 ప్రాంతాల్లోనూ ఉండేటువంటి బ్రాహ్మణుల్ని పంచబ్రాహ్మణులు, వీళ్ళు పంచద్రావిడులు అని పడతారు. ఇక ఉత్కళ, మైథిల, గౌడ, కన్యాకుబ్జ, సారస్వతాల్లో ఉండేటటువంటి బ్రాహ్మణుల్ని పంచగౌడులు అంటారు. వీళ్ళందరినీ కలిపి ఆ పంచద్రావిడులు, ఈ పంచగౌడులు అందరినీ కలిపి దశవిధ బ్రాహ్మణులు అని అంటారు. ఇక తమో గుణం చూడండి. ఇప్పుడు తమంలో తమోతమం కొండలు, బండలు, ముళ్ళ చెట్లు, నిర్జన ప్రదేశాలు, చవిటి నేలలు. తమంలో తమో రజం మంచి పంటలు పండేటటువంటి నేలలు, తపస్సు యజ్ఞము చేసే ప్రాంతాలు, దేవ బ్రాహ్మణ నివాసాలు మొదలైనవి. తమంలో తమో సత్వం పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు. తమంలో రజోతమం ముష్టి, వేము, బలురక్కసి, నాగజముడు, తాడి, ఈత మొదలైన చెట్లు. తమంలో రజోరజం నిమ్మ, దానిమ్మ, బత్తాయి, మర్రి, జమ్మి మొదలైనవి. తమంలో రజోసత్వం అరటి, పనస, మామిడి, వెలగ, పద్మ, కలువ, పారిజాతం మొదలైనవి. తమంలో సత్వసత్వం ఉలవ, జొన్న, అరిగ మొదలైన ధాన్యాలు. తమంలో సత్వరజము కంది, మినుము, నువ్వు, నల్లవరి మొదలైనవి. తమంలో సత్వసత్వము తెల్లవరి, సన్నవరి, చెరకు, పెసర మొదలైనవన్నీ కూడా ఆవిర్భవించాయి అన్నారు. ఈ రకంగా గుణత్రయ విభాగం చేత ఈ సృష్టి అంతా కూడా జరుగుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. అయితే బృహదారణ్యకోపనిషత్తులో సృష్టిని గురించి అక్కడ మళ్ళీ వివరించడం జరిగింది. ఈ సృష్టికి పూర్వం మానవాకారంలో ఉన్నటువంటి విరాడాత్మ మాత్రమే ఉండేది. అతని కన్నా భిన్నమైనది ఏదీ లేదు. సర్వాత్మభావంతో తనను మాత్రమే చూసుకుని అంతటా నేనే ఉన్నాను అనుకున్నది ఆ విరాడాత్మ. పురుషాకారంలో ఉన్నటువంటి ఆ ప్రజాపతి తాను ఒక్కడే అయి ఉండి కూడా భయభ్రాంతుడైనాడు. ఒంటరిగా ఉన్నటువంటి ఆ ప్రజాపతి ఒంటరితనంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించలేక తనకి తోడుగా ఒక స్త్రీ కావాలి అని కోరుకున్నాడు. అలా కోరిన వెంటనే సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. అంటే అతని శరీరంలో నుంచి కొంత భాగం నుంచి ఒక స్త్రీని సృష్టించాడు అన్నమాట. అలా బయటికి వచ్చినటువంటి ఆ స్త్రీ పురుష భాగాలే పతి పత్ని. అందుచేతనే లౌకిక శరీరము అనేది ధాన్యపు గింజలోని పప్పు బద్దలాంటిది. 2 దళాలు లేదా 2 బద్దలు, ఇవి స్త్రీ పురుషులకు ప్రతిరూపాలు అని మనం చెబుతూ ఉంటాం. ప్రజాపతి వల్ల కలిగినటువంటి స్త్రీ, ఆవిడ పేరు శతరూప, అంటే అనేక రూపాలు గలది అని అర్థం. అయితే ఆ ప్రజాపతి ఎవరు? ఆ ప్రజాపతే స్వయంభవ మనువు. వీళ్లే మొట్టమొదటిగా వచ్చినటువంటి వాళ్ళు. స్వయంభవ మనువు, శతరూప. కుమార్తెలతో రమించటము అనేది నిషేధం కదా.
మరి తన నుండి పుట్టినటువంటి నాతో ఈ ప్రజాపతి ఏ విధంగా రమిస్తాడు అని ఆలోచించినటువంటిదై ఆ శతరూప కాస్త ఆవుగా మారిపోయింది. పురుషుడు ఆబోతైనాడు. గోసంతతి అంతా కూడా వృద్ధి చెందింది. శతరూప ఆడగుర్రం అయింది. పురుషుడు మగ గుర్రం అయినాడు. అశ్వసంతతి పెరిగిపోయింది. శతరూప ఆడు గాడిద అయింది. పురుషుడు మగ గాడిదైనాడు. గార్ధవ సంతతి వర్ధిల్లింది. ఈ రకంగా ఈ చరాచర జగత్తులోనూ పిపీలికాది బ్రహ్మ పర్యంతము 84 లక్షల రూపాలు ధరించింది. పురుషుడు కూడా అన్ని ఆకారాలు ధరించాడు. జగత్తులో 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా వృద్ధి చెందింది. అందుచేతనే సృష్టి అనేది ప్రజాపతికి మారు పేరైంది. ఈ సృష్టిని గురించినటువంటిది ఇంకో విషయం కూడా బాగా ప్రచారంలో ఉంది. సృష్టి చేయటం కోసం బ్రహ్మదేవుడు కొంతమందిని ప్రత్యేకంగా సృష్టించాడు. వాళ్ళనే బ్రహ్మ మానస పుత్రులు అంటారు. వాళ్లలో బ్రహ్మ యొక్క కుడి చేతి బ్రటను వేలు నుంచి పుట్టినటువంటి వాడు దక్ష ప్రజాపతి. ఎడమ చేతి బటను వేలు నుంచి పుట్టినటువంటిది వీరిణి అనే కన్య. ఈ దక్ష ప్రజాపతి వీరిణి అనేటటువంటి కన్యను వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి 50 మంది కుమార్తెలు కలిగారు. వారిలో అదితి, దితి, ధనువు, కాల, అనాయువు, శివిక, క్రోధ, పృథ, విశ్వ, వినత, కద్రువ, కపిల అనేటటువంటి 12 మందిని మరీచి యొక్క కుమారుడైనటువంటి కశ్యపుడికి ఇచ్చి వివాహం చేశాడు. వీళ్లలో అదితి వల్లేమో దేవతలు, దితి వల్ల దైత్యులు, ధనువు వల్ల దానవులు, వినత వల్ల వైనతేయులంటే పక్షులు, కద్రువు వల్ల పాములు, ఈ రకంగా రకరకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఆవిర్భవించింది అన్నారు. సుబాలోపనిషత్తులో సృష్టికి పూర్వం ఈ జగత్తంతా కూడా పరమేశ్వరమయంగా ఉండేది. ఆ పరమేశ్వరుడి నుంచి ముందుగా తమస్సు పుట్టింది. తమస్సు నుంచి తన్మాత్రలు, వాటి నుంచి పంచభూతాలు ఆవిర్భవించాయి. అది ఒక గుడ్డుగా అయిపోయింది. 12 నెలల కాలం జరిగిన తరువాత పరమేశ్వరుడు ఆ గుడ్డును 2గా చేశాడు. దానిలోని కింద భాగం అంతా భూమి, పై భాగం అంతా కూడా ఆకాశం అయిపోయింది. మధ్య భాగంలో దివ్య పురుషుడు, సహస్ర శీర్షుడు, 1000 కనులు, 1000 పాదాలు, 1000 చేతులు కలిగినటువంటి వాడు ఒకడున్నాడు. అతడే బ్రహ్మ. అతడు ముందుగా మృత్యువును సృష్టించాడు. అది 3 అక్షరములు గలది, 3 శిరస్సులు గలది. ఆ తరువాత అతడు 7 మానసపుత్రులను సృష్టించాడు. వీరే విరాట్టులు. 7 ప్రజాపతులను సృష్టించాడు. ఆ పరమ పురుషుడైనటువంటి బ్రహ్మ యొక్క ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదముల నుంచి శూద్రులు ఆవిర్భవించారు. మనస్సు నుంచి చంద్రుడు, కళ్ళ నుంచి సూర్యుడు, చెవుల నుంచి వాయువు, హృదయం నుంచి ఈ చరాచర జగత్తు కూడా ఆవిర్భవించింది. అపానము నుంచి నిషాదులు, ఎముకల నుంచి యక్షులు, రాక్షసులు, గంధర్వులు, రోమాల నుంచి పర్వతాలు, లలాటం నుంచి ఓషధులు, వనస్పతులు, క్రోధము నుంచి రుద్రుడు పుట్టారు. ఈ మహాభూతము యొక్క నిట్టేర్పు నుండి 4 వేదాలు, శిక్ష, కల్పము, వ్యాకరణము, జ్యోతిష్యము, నిరుక్తము, ఛందస్సు, తర్కము, మీమాంస, ధర్మసూత్రాలు, వ్యాఖ్యానాలు, ఉపవ్యాఖ్యానాలు, సర్వభూతాలు అన్నీ కూడా ఆవిర్భవించాయి అని చెప్పబడింది సుబాలోపనిషత్తులో. అయితే మహోపనిషత్తులో ఆ పరమ పురుషుని నుండి 14 మంది పురుషులు, ఒక కన్య జన్మించారు. ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5,
మనస్సు మొత్తం 11 ఇంద్రియాలు ఆవిర్భవించినాయి. 12వది అహంకారం, 13 ప్రాణం, 14 దేహం, 15 బుద్ధి, 16 తన్మాత్రలు. ఇవి 5 పంచభూతాలు 5. ఈ రకంగా 25 తత్వములతో నిండినటువంటి విరాట్ పురుషుడు జన్మించాడు. ఈ సృష్టిలో పరమాత్మ అధిష్టాన రూపంలో ప్రవేశించాడు. 25 తత్వాలతోనూ ఉన్నటువంటి ఆ యొక్క విరాట్ పురుషుడి నుండి ప్రధాన సంవత్సరాలన్నీ కూడా కాల స్వరూపంలో ఆవిర్భవించినాయి. తరువాత పరమ పురుషుడు ఇంకొక సంకల్పంతో హృదయంలో ధ్యానం చేశాడు. ధ్యానంలో ఉన్నటువంటి అతని యొక్క లలాటము నుంచి త్రినేత్రుడు, త్రిశూల పాణి అయినటువంటి పురుషుడు జన్మించాడు. తేజోవంతుడైనటువంటి ఆ పురుషుని యందు యశస్సు, సత్యము, బ్రహ్మచర్యము, తపస్సు, వైరాగ్యము, మనస్సు, ఐశ్వర్యము, ప్రణవ సహిత వ్యాకృతులు, చతుర్వేదాలు, సకల ఛందస్సులు ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. అందుచేత ఇతడు ఈశానుడు, మహాదేవుడు అనబడ్డాడు. ఆ తర్వాత ఇంకో సంకల్పంతో ఆ పరమ పురుషుడు మళ్ళీ ధ్యానం చేశాడు. ధ్యానంలో ఉన్నటువంటి అతని యొక్క లలాటము నుంచి స్వేదం పుట్టింది. ఆ స్వేదమే సర్వత్రా వ్యాపించి జలమయమైంది. ఈ ఉదకము నుండి బంగారు కాంతి కలిగినటువంటి అండం ఒకటి ఆవిర్భవించింది. దాని నుంచి చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ తూర్పు దిక్కుకు తిరిగి ధ్యానం చేశాడు. అప్పుడు భూ అనే వ్యాహృతి, గాయత్రి ఛందస్సు, ఋగ్వేదము, అగ్నిదేవత ఆవిర్భవించినాయి. బ్రహ్మ పశ్చిమ దిక్కుగా తిరిగి ధ్యానం చేశాడు. అప్పుడు భువః అనేటటువంటి వ్యాకృతి, త్రిష్టభ ఛందస్సు, యజుర్వేదము, వాయుదేవత ఆవిర్భవించినాయి. ఆ తరువాత బ్రహ్మ ఉత్తర దిశగా తిరిగి ధ్యానం చేశాడు. అప్పుడు సువహ అనేటటువంటి వ్యాకృతి, జగతి ఛందస్సు, సామవేదము, సూర్యుడు ఆవిర్భవించారు. తరువాత బ్రహ్మ దక్షిణ దిక్కుగా తిరిగి ధ్యానం చేశాడు. అప్పుడు మహా అనే వ్యాకృతి, అనుష్ఠుప్ ఛందస్సు, అధర్వణ వేదము, సోమదేవత ప్రభవించినాయి. ఆ తరువాత బ్రహ్మ మళ్ళీ ధ్యానం చేసి క్షీరసాగరం మధ్యలో ఒక దేవుణ్ణి దర్శించాడు. ఆ దేవత 1000 తలలతోనూ 1000 కళ్ళతోనూ ప్రకాశిస్తూ ఉన్నాడు. విశ్వ కళ్యాణ కారకమై, విశ్వాతీతమై, నిత్యమై వెలసిల్లుతూ ఉన్నాడు. అతడు సర్వరూపి, సర్వవ్యాపి. అతడే పరమేశ్వరుడు. నారముల యందు ఉంటాడు కాబట్టి శ్రీమన్నారాయణుడు అనబడుతూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తంతా కూడా అతని నుంచే ఆవిర్భవించింది. ఈ చరాచర జగత్తుకు ఆధారభూతమైనటువంటి వాడు అతడే అని చెప్పబడింది. ఇదంతా కూడా మహోపనిషత్తులో చెప్పబడిందన్నమాట. ఐతరేయోపనిషత్తులో సృష్టిని గురించి వివరించడం జరిగింది. సృష్టికి పూర్వం జగత్తంతా బ్రహ్మమయంగానే ఉండేది. దానికి భిన్నమైనటువంటి పదార్థం ఏదీ లేదు. దాన్నే ఆత్మ అని అంటారు. ఆత్మలోకాలను సృష్టించాలి అనుకున్నది. మరీచి, ఆపహ, మర అనే పేర్లు గల లోకాలను సృష్టించింది. యులోకాలకు అవతల ఉన్నది కాబట్టి అంబస్సు అనబడింది. దానికి ఆశ్రయం స్వర్గం, అదే సువర్లోకము. దాని కింద భువర్లోకం, దాని కింద భూలోకము ఉన్నాయి. ఈ భూలోకము అనేది మరము గుణముగా కలిగినటువంటిది. అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మరణిస్తుంది. భూలోకానికి కింద జలలోకము ఉన్నది. అది కింద ఉన్నటువంటి లోకాల చేత పొందబడుతూ ఉన్నది. ఈ లోకాలన్నీ కూడా పంచభూతాల చేతనే నిర్మించబడి ఉన్నాయి. లోకాలను సృష్టించిన తర్వాత ఈ లోకాలను రక్షించేవాడు లేకపోతే అవి నాశనం అయిపోతాయి. కాబట్టి
లోకపాలకులను సృష్టించాలి అని ఆలోచించినటువంటి వాడై పంచభూతాలలోనూ ప్రధానమైనదైనటువంటి జలాన్ని తీసుకుని దానితో అవయవాలు ఉన్నటువంటి ఒక మానవాకారాన్ని సృష్టించాడు ఆ పరమేశ్వరుడు. ఆ ఆకారమే విరాట్ స్వరూపము. ఆ తర్వాత ఇంద్రియాధిష్టాన దేవతలను సృష్టించడం జరిగింది. పరమాత్మ ఈ విరాట్ స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకుని తీవ్రమైనటువంటి ఆలోచన చేశాడు. అదే తపస్సు. దాని ఫలితంగా విరాట్ స్వరూపానికి నోరొచ్చింది. ఆ నోటి నుండి మాట, మాట నుండి వానికి అభిమాన దేవత అయినటువంటి అగ్ని ఉత్పన్నమైనవి. తర్వాత ముక్కు రంధ్రాలు వచ్చాయి, వాటి నుంచి ప్రాణం ఉత్పన్నమైంది. అంటే వాసన చూసేటటువంటి శక్తి పుట్టింది. ఆ గ్రహణ శక్తి నుంచే వాయువు పుట్టింది. తరువాత నేత్రాలు వచ్చాయి, వాటి నుంచి సూర్యుడు ఆవిర్భవించాడు. ఆ తర్వాత చెవులు ఏర్పడ్డాయి, వాటి నుంచే దిక్కులు వచ్చాయి. తర్వాత చర్మం వచ్చింది, దాని నుంచి స్పర్శ కారణమైనటువంటి రోమాలన్నీ కూడా ఏర్పడ్డాయి. చర్మము నుంచే ఓషధులు, వనస్పతులు ఏర్పడ్డాయి. తర్వాత హృదయం వచ్చింది, దాని నుంచి మనస్సు, దాని నుంచి చంద్రుడు పుట్టారు. ఆ తరువాత నాభి, దాని నుంచి అపానము, దాని నుంచి మృత్యువు ఆవిర్భవించాయి. ఆ తరువాత పురుష జననేంద్రియము, దాని నుంచి వీర్యము, దానికి అధిష్టానమైనటువంటి జలము పుట్టినాయి. ఈ రకంగా విరాట్ స్వరూపుని యొక్క అవయవాల నుంచి ఇంద్రియాలు, వాటి యొక్క అభిమాన దేవతలు ఆవిర్భవించారు. పరమేశ్వరునిచే లోకపాలకులుగా సృష్టించబడినటువంటి అగ్ని మొదలైనటువంటి ఇంద్రియ అభిమాన దేవతలు అవిద్యతో కూడినటువంటి మహాసముద్రంలో పడ్డారు. దానికి అంతము అనేది లేదు. అది ఇంద్రియాల వల్ల కలిగేటటువంటి క్షణిక సుఖాలతో కూడినది. అదే అవిద్య. పరమేశ్వరుడు ఆ విరాట్ స్వరూపానికి ఆకలి దప్పికలు కలిగేలాగా చేశాడు. ఇప్పుడు దేవతలందరూ కూడా మేము కూర్చుని భుజించేటందుకు వీలుగా మాకు తగినటువంటి స్థానాన్ని ఏదైనా సరే ప్రసాదించవలసింది అని వేడుకున్నారు. ఆకలి తీరాలి అంటే ఆహారం కావాలి. అన్ని ఇంద్రియాలకు ఆహారము అనేది అన్నమే కాదు, ఆ ఇంద్రియాలకు ఆహారము అనేది వేరుగా ఉంటుంది. అప్పుడు దేవతల కోసం పరమేశ్వరుడు ఆవును సృష్టించాడు. దేవతలు ఇది మాకు సరిపోదు అన్నారు. ఆ పరమేశ్వరుడు గుర్రాన్ని సృష్టించాడు. ఇది చాలదు అన్నారు. ఈ సమయంలో పరమేశ్వరుడు విరాట్ స్వరూపాన్ని పోలినటువంటి పురుషుణ్ణే సృష్టించాడు. దాన్ని చూసినటువంటి దేవతలు ఇది చాలా బాగున్నది అని సంతోషించారు. పరమేశ్వరుని యొక్క ఆజ్ఞానుసారం ఇంద్రియాది దేవతలందరూ కూడా వారి వారి స్థానాల్లో ప్రవేశించారు. అంటే అగ్ని వాగ్రూపం ధరించి పురుషుని యొక్క నోటిలో ప్రవేశించింది. వాయువు ప్రాణరూపం ధరించి ముక్కులో ప్రవేశించింది. సూర్యుడు దృష్టి రూపంలో నేత్రాలలోను, దిక్కులు చెవులయందు, ఓషధులు వనస్పతులు చర్మమునందు, చంద్రుడు మనోరూపం ధరించి హృదయమందు, మృత్యువు అపాన రూపం ధరించి నాభియందు, జలం వీర్య రూపం ధరించి జననేంద్రియమునందు ప్రవేశించాయి. ఈ రకంగా దేవతలందరూ వెళ్ళిపోగా ఇంకా మిగిలింది ఆకలి దప్పిక, ఈ రెండును. వీళ్ళిద్దరినీ పరమేశ్వరుడు దేవతల అందరిలోనూ కూడా భాగస్వాములుగా చేశాడు. దీనివల్ల ఏ దేవతకు హవిస్సు సమర్పించినప్పటికీ కూడా దానిలో ఆకలి దప్పికలకు కూడా భాగం అనేది కలుగుతుంది. కంటికి ఆకలి దప్పిక అంటే చూడాలి అనే కోరిక. అదే
చెవులకి ఆకలి దప్పిక అంటే వినాలి అనేటటువంటి కోరిక. ఈ రకంగా ఇంద్రియాలను వాటి యొక్క అధిష్టాన దేవతలను సృష్టించిన తర్వాత అన్నాన్ని సృష్టించవలసి వచ్చింది. అప్పుడు జలం నుంచి ఆహారాన్ని సృష్టించాడు, అదే అన్నము. ఇప్పుడు పరమేశ్వరుడు ఇంద్రియాలతో కూడినటువంటి మానవ శరీరంలో ప్రవేశించాలి అనుకున్నాడు, తాను ప్రవేశించాలి అనుకున్నాడు. ఈ జీవకోటిలో తాను ప్రవేశించాలి అనుకున్నాడు. దానికి 2 మార్గాలున్నాయి. ఒకటి కింద నుంచి అంటే పాదాల చివరి నుంచి, రెండోది పైనుంచి అంటే బ్రహ్మరంధ్రం నుంచి. పరమేశ్వరుడు బ్రహ్మరంధ్రం ద్వారా మానవ శరీరంలో ప్రవేశించాడు. ఈ రకంగా పరమేశ్వరుడు జీవకోటిని సృష్టించి తాను ఆ జీవకోటిలో ప్రవేశించి జగత్తంతా తానే అయినాడు అని ఐతరేయోపనిషత్తులో చెప్పబడింది. పురుష సూక్తంలో పరమేశ్వరుడే ఈ జగత్తును సృష్టించాడు అని చెబుతూ ఆ పరమేశ్వరుని యొక్క ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదముల నుంచి శూద్రులు, మనస్సు నుంచి చంద్రుడు, కళ్ళ నుంచి సూర్యుడు, ముఖం నుంచి ఇంద్రుడు అగ్ని, ప్రాణముల నుంచి వాయువు, నాభి నుంచి అంతరిక్షం, పాదాల నుంచి భూమి, శ్రోత్రముల నుంచి దిక్కులు ఆవిర్భవించాయి అని చెప్పబడింది. ఈ రకంగా పరమేశ్వర స్వరూపం నుంచే చరాచర జగత్తు అంతా కూడా ఆవిర్భవించింది. ఈ దేహము అనేది పంచభౌతికమైంది. శరీరంలో శ్రోత్రాదులు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఇవి జ్ఞానేంద్రియాలు. వీటిల్లో శ్రోత్రము ఇది ఆకాశాంశ, చర్మము వాయువు యొక్క అంశ, కన్నులు అగ్ని యొక్క అంశ, నాలుక జలము యొక్క అంశ, ముక్కు భూమి యొక్క అంశ. అలాగే కర్మేంద్రియాలు కూడా పంచభూతాల నుంచి ఆవిర్భవించినాయి. ఈ విధంగానే చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపం తప్ప ఇంకా ఏమీ కాదు. ఈ రకంగా చరాచర జగత్తులోనూ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఆవిర్భవించింది. పైంగలోపనిషత్తులో సృష్టిని గురించి చెప్పబడింది. ఈ సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, అదే ఆత్మ. అది నిత్యముక్తమైనటువంటిది, వికారాలు లేనటువంటిది, సత్య జ్ఞానానందమయమైనది, పరిపూర్ణమైనది, సనాతనముగా ఉన్నది, ఏకముగా ఉన్నది, రెండవది లేనిది. అదే పరబ్రహ్మ. ఆ బ్రహ్మయందు ఎడారులో మృగతృష్ణలాగా, ముత్యపు చిప్పలో వెండిలాగా, తానునందు దొంగవాడిలాగా, స్ఫటికల్లోని రేఖలలాగా అనిపిస్తూ ఎరుపు, తెలుపు, నలుపు కలిగినటువంటి సమాన త్రిగుణాలు కలిగి అనిర్వచనీయమైనటువంటి మూల ప్రకృతి ఉన్నది. ఆ మూల ప్రకృతిలో ప్రతిబింబించినటువంటి పరబ్రహ్మమే సాక్షి చైతన్యము. ఆ మూల ప్రకృతి మళ్లీ వికారం పొంది సత్వగుణం వల్ల ఉద్రేకం పొంది అవ్యక్తము అనేటటువంటి పేరుతో ఆవరణ శక్తిగా ఉన్నది. ఈ ఆవరణలో ప్రతిబింబించినటువంటి పరబ్రహ్మయే ఈశ్వర చైతన్యము. ఈ అవ్యక్తాన్ని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు. సృష్టి స్థితి లయాలకు కారణభూతుడవుతూ జగత్తుకు అంకురంగా ఉన్నాడు. ఈశ్వరుడు తన యందు లీనమైనటువంటి జగత్తులో అంతటా తానే ఆవిర్భవింపజేసి ఉన్నాడు. అతడే ప్రాణులకు వాళ్ళ యొక్క కర్మలను అనుసరించి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఈశ్వరుడే అధిష్టానంగా ఉన్నటువంటి ఆ పరమశక్తి నుంచి రజోగుణంతో ఉద్రిక్తమైనటువంటి మహత్తు అనేటటువంటి పేరు కలిగిన విక్షేప శక్తి ఏర్పడింది. ఈ మహత్తునందు ప్రతిఫలించినటువంటి బ్రహ్మమే హిరణ్య గర్భుడు అనబడుతూ ఉన్నది. ఆ హిరణ్య గర్భుడు
మహత్వత్వమునందు అభిమానము గలవాడై స్పష్టమైనది అస్పష్టమైనది అయినటువంటి శరీరాన్ని ధరించాడు. హిరణ్యగర్భునిచే అధిష్ఠించబడి మహత్తత్వము నుండి తమోగుణ ప్రధానమైనటువంటి అహంకారము అనే స్థూల శక్తి వచ్చింది. అటువంటి అహంకారమునందు ప్రతిఫలించినటువంటి ఆ పరబ్రహ్మ విరాట్ అనే చైతన్యముగా ఉన్నది. ఆ విరాట్ రూపమే శ్రీ మహావిష్ణువుగా ఉన్నాడు. ఆ విరాట్ పురుషుని నుంచి సూక్ష్మాకాశమైనటువంటి ఆ భూతం పుట్టింది. ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి ఆవిర్భవించినాయి. సూక్ష్మభూతాలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా తన్మాత్రలు అనబడ్డాయి. ఇవి త్రిగుణ సహితముగా ఉన్నాయి. సృష్టి చేయాలి అనే సంకల్పం కలిగినటువంటి ఆ జగత్కర్త తమోగుణంతో సూక్ష్మ పంచభూతాలను స్థూలం చేయాలి అనుకున్నాడు. సృష్టికి అపరిమితమైనటువంటి సూక్ష్మ పంచభూతాలలో ఒక్కొక్క భూతాన్ని 2 భాగాలుగా చేశాడు. ప్రతి భూతంలోనూ కూడా మొదటి భాగాన్ని అలాగే ఉంచి రెండవ భాగాన్ని 4 భాగాలుగా చేశాడు. అందులో ఒక్కొక్క భాగంలోనూ మిగిలినటువంటి భూతముల యొక్క ద్వితీయాంశాలను కలిపి పంచీకరణ చేశాడు. అప్పుడు ఈ పంచీకరణ అనేది ఎలా జరిగింది అంటే, భూమి 2 భాగాలైంది. అందులో సగం భాగం భూమి, మిగిలిన సగం భాగంలోని 4 ముక్కలుగా చేశాడు. ఈ 4 ముక్కల్ని విభజించి ఇప్పుడు ఈ 4 ముక్కల్లోనూ భూమి తప్పించి మిగిలినటువంటి 4 భూతాలు అంటే జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఉన్నాయన్నమాట. ఇదే రకంగా అన్ని భూతాలను విభజించి రెండో సగంలో మిగిలినటువంటి 4 భూతాలు ఉంచాడు. అంటే భూమిలో 1/2 భూమి ఉంటే 1/8 ఆకాశము, 1/8 వాయువు, 1/8 అగ్ని, 1/8 జలము ఉన్నాయి. ఇది పృథివీ పంచీకరణము. ఈ విధంగా పంచీకరించిన తర్వాత అనంతకోటి బ్రహ్మాండాలను, లోకాలను, గోళాలను కూడా సృష్టించాడు. ఈశ్వరుడు పంచమహాభూతాల యొక్క రజో గుణ భాగాలను 4 భాగాలుగా చేసి ఆ భాగాలలో 3 భాగాల నుంచి ప్రాణశక్తిని సృష్టించాడు. ఆ తరువాత పంచభూతముల యొక్క 4వ భాగంతో కర్మేంద్రియాలను సృష్టించాడు. ఆ తరువాత ఈశ్వరుడు పంచభూతముల యొక్క సత్వాంశాలను 4 భాగాలుగా చేశాడు. అందులో 3 భాగాల నుంచి అంతఃకరణ చతుష్టయాన్ని సృష్టించాడు. 4వ భాగంతో జ్ఞానేంద్రియాలు సృష్టించాడు. సత్వ సమిష్టి వల్ల ఇంద్రియ పాలకులైనటువంటి దేవతలందరినీ సృష్టించాడు. ఈ రకంగా సృష్టించబడినటువంటి ఇంద్రియాలను అండము లోపల వ్యాపింపజేశాడు. ఈశ్వరుని యొక్క ఆజ్ఞతో సృష్టించబడినవన్నీ కూడా ఈ అండమంతటా కూడా పూర్తిగా వ్యాపించి ఉన్నాయి. ఈశ్వరుని ఆజ్ఞతో అహంకార సహిత విరాట్టు సమస్త స్థూలాన్ని సృష్టించాడు. ఈశ్వరుని యొక్క ఆజ్ఞతో హిరణ్య గర్భుడు సూక్ష్మభూతాలను పరిపాలించాడు. అండంలో ఉన్నటువంటి దేహేంద్రియాలు చైతన్యమూర్తి అయినటువంటి ఈశ్వరుడు లేకుండా స్పందన కలిగి ఉండటానికి, పని చేయటానికి సమర్థత లేకుండా ఉన్నాయి. ఈశ్వరుడు ఆ దేహాలను చైతన్యవంతులుగా చేయాలి అని సంకల్పించాడు. బ్రహ్మాండాలను, బ్రహ్మరంధ్రాలను, సమస్త వ్యష్టి శరీర మస్తకాలను బద్దలు చేసి వాటన్నింటి యందు కూడా చైతన్య రూపంలో తాను ప్రవేశించాడు. అంటే జగత్తులో ఉన్నటువంటి జీవరాశి యందు అంతటా తాను ప్రవేశించాడు. ఈ శరీరాలన్నీ కూడా మొట్టమొదటిగా జడాలుగా ఉన్నాయి. కానీ ఈశ్వరుడు ప్రవేశించగానే అవన్నీ కూడా చైతన్యం అయిపోయి తమ యొక్క పనులన్నీ చేయటం మొదలుపెట్టినాయి. సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు మాయాలేశ సమన్వితుడై మోహ పెట్టబడి జీవత్వం పొందాడు. అంటే శరీరంలో ప్రవేశించినటువంటి ఈశ్వరుడు మాయ చేత అజ్ఞాని అయి
కర్తృత్వము భోక్తృత్వము కలవాడైనాడు. జీవుడుగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు దేహమే తాను అనేటటువంటి భ్రాంతితో స్థూల సూక్ష్మ కారణ దేహాలను అనుభవించడం చేత మేల్కొనటం, నిద్రపోవటం, కలలు కనటం, మరణించటం అనేటువంటి ధర్మాలు గలవాడై కుమ్మరివాని యొక్క సారెలాగా సంసార చక్రంలో పరిభ్రమిస్తున్నాడు అని చెప్పబడింది. ఈ రకంగా సృష్టి గురించి అనేక